సంగారెడ్డి జిల్లాలో నేషనల్ హైవే 65 పై రక్తపాతం చోటు చేసుకుంది. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో జిల్లాను తీవ్ర విషాదంలో ముంచెత్తాయి. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోగా 6 తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. మొదటి ప్రమాదం మొగుడుంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్న ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఈ దుర్ఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందారు. 3 పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా కర్ణాటక రాష్ట్రంలో రాజగిరి గ్రామానికి చెందిన కూలీలుగా గుర్తించారు. కూలీ పనుల కోసం వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టుగా తెలిపారు అధికారులు. ఇదే హైవేపై కోహీర్ మండలం కవేలి సమీపంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. వరుసగా 3 కార్లు ఒకదానికోటి ఢీకొనడంతో 2 అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. 2 ప్రమాదాల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. నేషనల్ హైవే 65 పై వరుసగా జరిగిన ఈ ప్రమాదాలు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదాలు చోటు చేసుకుని 9 మంది మృతి చెందారు. 2 ప్రమాదాల్లో పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జరుగుతున్నారు. రాము, చాలా విచారకరం. వెంటనే ఇలా 2 ప్రమాదాల్లో 9 మంది మృతి చెందటం. ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు అక్కడ? సతీష్, సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. జాతీయ రహదారి ప్రమాదాలతో రక్తసిక్తమైందని కూడా మనం చెప్పవచ్చు. అయితే వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందగా 6 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అయితే చికిత్స నిమిత్తం జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పొట్టకూటి కోసం వెళ్లినటువంటి కూలీలు రోడ్డు ప్రమాదంలో అనంత లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆటోను ఢీకొట్టినటువంటి ప్రమాదంలో 7 అక్కడికక్కడ మృతి చెందగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా పోలీసులు అయితే జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి బూనాబాద్ నుంచి అయితే జైరాబాద్ వస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలోనైతే కూలీలతో వెళ్తున్నటువంటి ఆటోను బలంగా వెనుక నుంచి ఏదైతే ట్యాంకర్ ఉందో ఆ యొక్క ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్నటువంటి 7 కూలీలు అక్కడ దుర్మరణం చెందారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనలో అయితే మృతుల సంఖ్య కూడా ఇంకా, ఎందుకంటే కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య అయితే మరింత పెరిగే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ట్యాంకర్ కర్ణాటక రాష్ట్రం నుంచి ఉమ్మాబాద్ జైరాబాద్ వస్తుండగా ఈ యొక్క ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మృతులు కర్ణాటక రాష్ట్రం రాజగిరికి చెందిన వారికైతే పోలీసులు అక్కడ గుర్తించారు. అదేవిధంగా కోయిర్ మండలం కవేలి జాతీయ రహదారిపై అయితే వరుసగా 3 కార్లు వస్తున్న నేపథ్యంలో అయితే ఇంకో కారు ఎదురుగా వెళ్తున్నటువంటి ఒక కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే 2 కూడా మృతి చెందిన ఘటన అయితే జరిగింది. ఈ యొక్క మృతి చెందినటువంటి ఇక్కడ పరిస్థితుల్లో 3 అయితే అక్కడ ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి 3 పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో అయితే వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలో అయితే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదేవిధంగా ఎందుకంటే జైరాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి 2 మండలాల్లో కూడా అదే జాతీయ రహదారిపై ఈ యొక్క ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో అయితే జిల్లాలో అయితే, ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు కూడా కన్నడి అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ 7 అయితే మొత్తంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారికైతే పోలీసులు గుర్తించారు. మరింత పూర్తిగా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాము.